మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడుతూ కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిట్మెంట్. 11 వచ్చినా మేము తగ్గమంటుంటారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నాను. మీరు ఒకటి వచ్చినా తగ్గదు, అలా బలంగా ఉండండి. మిమ్మల్ని తగ్గమని ఎవరు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. అంటే ఎక్కడ ఎమోషనల్గా నేను కూర్చోబెట్టండి. మీన్ పొలిటికల్ ప్రాసెస్లో కొన్ని భావాలను చెప్తాం, పాలసీల గురించి మాట్లాడతాం. వాళ్ళ వైసీపీ నాయకుడిని తగ్గించాలని ఎందుకు అనుకుంటాను? మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేసి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహానుభావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున మీకు. సరే, ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రియలైజ్ అయ్యి మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బోర్డు మా వాళ్ళంతా మిమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివాను, మా దేవర శివ గురించి, మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది నాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మేము తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారెంటీ. చాయిస్ ఈజ్ యువర్స్. సో నేను నాయకులకి ఎందుకు నేనే బాధ్యత తీసుకున్నాను అంటే, నాకు ఒక్కొక్క ఊరికి వెళ్తుంటే ఒక్కొక్కరికి అనిపిస్తుంది. ఎక్కడో మనోహర్ గారు నా పర్మిషన్ తీసుకొని నేను రాలేకపోతాను చెప్పారు కొద్ది రోజుల క్రితం. తలిపేసానమ్మా, ఎవరు వస్తున్నారు? ఒక హుద్హుద్ తుఫాన్ అప్పుడు మేము వెళ్తూ ఉంటే మన శ్రీకాకుళంలో ఒక అబ్బాయి 22-23 ఉంటాయి. ఒక 10 కేజీలు బియ్యం కాదన్నా 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలి. అంటే యువత తాలూకు కోపాలు, యువత తాలూకు వాళ్ళు ఏం అడుగుతున్నారు? జీవనం అడుగుతున్నారు. కేవలం మనం ఉచితాలు అడగట్లే యువత. ఉచితాలు ఎవరికి కావాలి? నిజంగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తుల సమాజానికి ఉచితాలు కావాలి, ఖచ్చితంగా కావాలి. అలాంటి స్కీమ్స్ ఉండాలి. లేదంటే మనకి దివ్యాంగులకి పెన్షన్స్ పెరగాలంటే 5,000 కాదు, 4,000 కాదు, మనం 10,000 పెంచాం మన ప్రభుత్వం వచ్చాక. ఇలాంటివన్నీ ఉండాలి. ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కి జనసేన ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఉండాలి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనటానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. మేము బటన్ నొక్కేస్తాం, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పడతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కరెక్టే. హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు మీరు. బటన్ నొక్కామని డబ్బులు పడ్డాయి అంటారు, కరెక్టే. మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అంత అద్భుతంగా? ఇప్పుడు తప్పని పెడతా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక. ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే క్వాలిటీ అత్యంత అద్భుతంగా ఉంటుంది. వై షుడ్ గో టు మనం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలిగే పరిస్థితులు ఎందుకు ఉండాలి? మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగుండాలి కదా. తమిళనాడులో బాగుంటాయి, పాండిచేరిలో కానీ. వైసీపీ గుండాలు అంటూ మీరు కళ్ళు వేళ్ళు చూపిస్తున్నారు అంటే ఇంకా రెచ్చగొడుతున్నారా అన్న? ఇంకా కొట్టుకు చావాలా? నిజంగా వైసీపీలో గుండాలే ఉంటాయి, తెలుగుదేశంలో గుండాలే ఉంటాయి, జనసేనలో గుండాలే రౌడీలే ఉంటాయి. న్యాయస్థానాలు చూసుకుంటే, కోర్టు చూసుకుంటే మీరెవరు రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇవ్వడానికి? నేను ఈరోజు వైసీపీ గుండాలను తెలుగుదేశం గుండాలను పెంచి పోషించమని చెప్పట్లా. తప్పు చేస్తే చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా. మేము పంబరేపిస్తాము, కాలు తీస్తాము, చేతిలో రేఖలు కనపడనీయకుండా చేస్తాము అని అనడానికి మీరెవరు? ఏ అధికారంతో మీరు అలా మాట్లాడారు? ఈ స్టేట్మెంట్ పబ్లిక్గా వచ్చిందనే కనుక వీడియో కోర్టులో పెడితే అది కూడా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్న కేసే. మీకు గొప్ప హోదా ఇచ్చినారు, కానీ అది రాజ్యాంగబద్ధ పదవి కాదు. మీకు అధికారాలు లేవు. నేరగాళ్ళంట అదృష్టవంతులంట, ఎందుకంటే ఆయన హోంశాఖ తీసుకోలేదు కాబట్టి. హోంశాఖ కులం కూడా ఇక్కడికి తీసుకురారు.
ఒకళ్ళ కులపోడు చనిపోయాడని ఆ కులపోళ్ళు అనుకుంటారే కానీ మిమ్మల్ని మాత్రం అడగరు. మీకు కులానికి సంబంధం లేదు, మీకు కులమే లేదు. సో దళిత సుబ్రహ్మణ్యం అంటూ మీరు గతంలో ఎలా అయితే ట్యాగ్లైన్ పెట్టారో, కాదంబరి జత్వానీ కేసులో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి, జిందాల్ని మెప్పించడం కోసం ఆ ప్రభుత్వమే చేసేసింది, గతంలో జగన్ గారే చేసేసినారని మీరు అన్నారు కదా. ఈరోజు మరి లాకప్ డెత్ చేసినప్పుడు గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారే చేసినారు, లోకేష్ గారే చేసినారు, డిప్యూటీ సీఎం గారు చేసినారని ఎవరన్నా అన్నారా? లేదు కదా. పోలీసులే చేసినారు, చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు అని అన్నారే. కాబట్టి సో దయచేసి ఎవరైతే నాగరాజు గారి గురించి కూడా ర్యాలీలు చేస్తున్నారంట, తప్పుని పెంచి పోషించొద్దు. ఒకరిని కాపాడితే ఇదే తప్పు మళ్ళీ రిపీట్ అయింది. ఎప్పుడో రంగా గారి ఎంచైల్లో జరిగినటువంటి లాకప్ డెత్తులు మళ్ళీ ఇంతవరకు రిపీట్ అవ్వలా. రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇదే జరిగింది. సో కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయని గౌరవ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి మాత్రమే చెప్తున్నాం. డిప్యూటీ సీఎం గారికి సంబంధమే లేదు. మేము ఆయన్ని ఏమీ అడగం, ఆయన మాకు ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ పనులు చేస్తే బాగుంటుంది. మేము కూడా ఆ శాఖ వారిని అడుగుతున్నాం.